జనసేన పార్టీలో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ చిచ్చు నెలకొంది. సంప్రదాయాలకు తూట్లు పొడిచారు. పిఠాపురం పాదాలగయ ఉమా కుక్కుటేశ్వర ఆలయంలో గందరగోళం ఏర్పడింది. ఉమా కుక్కుటేశ్వర స్వామి కళ్యాణోత్సవం సందర్భంగా పాదగయ ఈవో జనసేన నాయకుల మధ్య మాటల యుద్ధం నెలకొంది. కళ్యాణ మహోత్సవంలో పాల్గొనేందుకు ఈవో దంపతులతో పాటు పిఠాపురం జనసేన ఇన్ఛార్జి మర్రెడ్డి శ్రీనివాస్ దంపతులు వచ్చారు. అయితే కోడ్ ఉండడంతో మర్రెడ్డి శ్రీనివాస్ దంపతులను వేదికపైకి ఆలయ అధికారులు అనుమతించలేదు. ఈవో సతీమణి విశాలి జనసేన నాయకురాలే కదా, మరి ఆమెను ఎందుకు అనుమతించారంటూ జన సైనికులు మండిపడ్డారు. ఈవో భార్యగా వచ్చానంటూ విశాలి చెప్పినా జన సైనికులు వినిపించుకోకపోవడంతో ఈవో దంపతులు వేదిక దిగి వెళ్లిపోయారు. దీంతో గత సంప్రదాయాలకు విరుద్ధంగా స్వామివారి కళ్యాణం జరిగింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ నవీన్ రాజ్ అందిస్తారు. నవీన్ రాజ్, చెప్పండి. జనసేన పార్టీలో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ చిచ్చు నెలకొంది. సంప్రదాయాలకు తూట్లు పొడిచారు. పిఠాపురం పాదగయ ఉమా కుక్కుటేశ్వర ఆలయంలో గందరగోళం ఏర్పడింది. ఉమా కుక్కుటేశ్వర స్వామి కళ్యాణోత్సవం సందర్భంగా పాదగయ ఈవో జనసేన నాయకుల మధ్య మాటల యుద్ధం నెలకొంది. కళ్యాణ మహోత్సవంలో పాల్గొనేందుకు ఈవో దంపతులతో పాటు పీఠాపురం జనసేన ఇన్ఛార్జి మర్రెడ్డి శ్రీనివాస్ దంపతులు వచ్చారు. అయితే కోడ్ ఉండడంతో మర్రెడ్డి శ్రీనివాస్ దంపతులను వేదికపైకి ఆలయ అధికారులు అనుమతించలేదు. ఈవో సతీమణి విశాలి జనసేన నాయకురాలే కదా, మరి ఆమెను ఎందుకు అనుమతించారంటూ జన సైనికులు మండిపడ్డారు. ఈవో భార్యగా వచ్చానంటూ విశాలి చెప్పినా జన సైనికులు వినిపించుకోకపోవడంతో ఈవో దంపతులు వేదిక దిగి వెళ్లిపోయారు. దీంతో గత సంప్రదాయాలకు విరుద్ధంగా స్వామివారి కళ్యాణం జరిగింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ నవీన్ రాజ్ అందిస్తారు. నవీన్ రాజ్, చెప్పండి. థ్యాంక్ యూ దీప్. ఏదైతే పిఠాపురంలోని పాదగయ పుణ్యక్షేత్రం అయితే కనుక ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన పరిస్థితి కనుక నెలకొంది. ముఖ్యంగా చూస్తే ఉమా కుక్కుటేశ్వర స్వామి ఆలయంలో మహోత్సవం సందర్భంగా అయితే కనుక ఈ కళ్యాణ మహోత్సవం జరుగుతున్న సందర్భంలో అయితే కనుక అక్కడ ఎన్నికల కోడ్ ఉల్లంఘించారని చెప్పేసి అయితే ఆరోపణలు అయితే వినిపిస్తున్నాయి. ప్రధానం చూస్తే అంటే ఈవో భార్య అయితే కనుక ఈ కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్నారు. దంపతులుగా అంటే ఈవో భార్యతో పాటు ఆయన దంపతులుగా కూర్చుని ఈ కళ్యాణంలో పాల్గొనడంతో పాటు మరోవైపు జనసేన పార్టీ ఇన్ఛార్జ్ అయిన మర్రెడ్డి శ్రీనివాస్ కూడా అక్కడికి చేరుకుని ఉత్సవంలో పాల్గొనడంతో ఆలయ అధికారులు అయితే కనుక అబ్జెక్షన్ చెప్పారు. దీంతో ఇరువురి మధ్య కూడా ఘర్షణ చోటు చేసుకుంది. మరి ఈవో భార్యని ఈ కళ్యాణ మహోత్సవంలో ఎందుకు కూర్చోబెట్టారు, మాకే ఈ అడ్డంకి వచ్చిందా అని చెప్పేసి వాళ్ళు నిలదీశారు. దీంతో ఇద్దరి మధ్య కూడా ఈ ఘర్షణ వాతావరణం నెలకొంది. దీంతో చివరికి చేసేది లేక ఈవో దంపతులు అయితే కనుక ఈ కళ్యాణం నుండి అయితే కనుక వెళ్లిదిరిగిన పరిస్థితి ఉంది. థ్యాంక్ యూ నవీన్ రాజ్.